మరి హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఆర్టికల్ 21 అనేది అది వయలేషన్ జరిగిందనేది స్పష్టంగా కనబడుతుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఆయన ఒక మీడియా పర్సనే కాదు, ఆయన ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నాడు. అంటే పెద్దల సభలో ఆయన ఉన్నాడు. ఆయన కార్యాలయానికి ఒకళ్ళు వచ్చినప్పుడు మరి ఎవరు కూడా 20,000 రూపాయలు ఇచ్చి మరి వాళ్ళు మన కుటుంబ పరిస్థితి బాగలేదు, భర్త అప్పటికి వద్దన్నాడంట. అయినా కానీ మన పరిస్థితి బాగలేదు, 2 నెలలకి ఇంటికి కట్టలేదు అని 3 పిల్లలను తీసుకుపోయి ఇచ్చింది. ఆమెకు షూట్ చేసేది కూడా తెలియదు. అసలు డబ్బులు ఇచ్చింది, తీసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. వీళ్ళిద్దరి లవ్ మ్యారేజ్ కాబట్టి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఎత్తి పొడుపులు జరిగినప్పుడు ఆ వీడియో తీయమని అప్పటికి 3-4 సార్లు పోయిండు. ఈయన ఈ అబ్బాయి సాయి ఈశ్వర్చారి ఎన్నిసార్లు ఆ కార్యాలయాన్ని క్యూ న్యూస్కు పోయిండు, ఎప్పుడెప్పుడు పోయిండు, దాని ఫుటేజ్లు మొత్తం బయట పెట్టాలి. నెంబర్ 1. రెండవది, బాధ్యతాయుతమైన 2 రంగాలలో ఉన్నారు. ఒకటి ఎమ్మెల్సీ, రెండోటి మీడియా వాళ్ళ ఆఫీసులో అయినా కిరోసిన్ తెచ్చుకుంటుండా, పెట్రోల్ చేసుకుంటుండా, పోసుకుంటుండా, కాలబెట్టుకుంటుండా, ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఏం చేసిండ్రు? వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నం చేయలే. ఈరోజు మీరు వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ స్పష్టంగా వినొచ్చు. నువ్వు బీసీ కోసం చచ్చిపోతున్నావు కదా, బీసీ కోసం చచ్చిపోతున్నావు కానీ ఎగేసి అది మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. 2వ పాయింట్. 3వ పాయింట్, అసలు అక్కడికి వచ్చినాక పోలీసులకు వీళ్ళు ఎందుకు ఫోన్ చేయలే? ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసి అక్కడ ఆర్పే ప్రయత్నం ఎందుకు చేయలే? కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంకోటి, వాళ్ళు ఆపిన తర్వాత కొంతసేపు ఆపి దీన్ని రాజకీయంగా మనం వాడుకునే ప్రయత్నం చేద్దాం, రాజకీయాలు వాడుకుందాం అనే ఉద్దేశంతో కూడా కొద్దిసేపు ఈ తమాషాలన్నీ నడిచినాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈశ్వరాచారి ఒక ప్రాణము చాలా విలువైంది. ఈరోజు దాన్ని 10 లక్షలతోనో 20 లక్షలతోనో కోటి రూపాయలతోనో వెలగట్టలేనిది. ఎందుకంటే ఇవాళ ఏం చెప్తుంటారు, రైట్ టు డిగ్నిటీ విత్ లైఫ్ అండ్ రైట్ టు లైఫ్, ఈ 2 కూడా ఆర్టికల్ 21లో వస్తుంది. కాబట్టి దాన్ని కాపాడడంలో ఒక ఎమ్మెల్సీగా, ఒక మీడియా పర్సన్గా పూర్తిగా విఫలమైపోయాడు. ఇంకోటి, ఇంతకుముందు రజనీకాంత్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైనా నిజంగా శ్రీకాంతాచారిగా తెలంగాణ కోసం చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? మొత్తం పబ్లిక్ ప్లేస్లో జనమంతా ఉన్నప్పుడు అందరు చూస్తున్నాగా కాలబెట్టుకొని చచ్చిపోయాడు. మరి ఈయన ఆఫీసు ముందు పోయి అక్కడ సెక్రటరియట్ కాడనో ఆన్నో ఎన్నో చేస్తారు, మరి ఆయన ముందు ఎందుకు చేసుకున్నారు అనేది ఇవన్నీ అనేకమైన అనుమానాలు ఈరోజు లీగల్గా వచ్చినాయి. కాబట్టి ఈరోజు మేమేం అనలేదు, మీడియా పరంగా బిగ్ టీవీలో వచ్చిన దాన్ని తీసుకొని కొంతమంది స్టోరీలు చేసిండ్రు, కొంతమంది అనుమానాలు చేసిండ్రు. కానీ నిన్నటిదాకైనా గత ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను జైల్లో వేస్తుందని చెప్పి ఈయన జైల్లో పెట్టడం జరిగింది, జైలుకు పోయిండు. మరి ఆ పరిస్థితి నీకు తెలుసు. ఈరోజు నువ్వు పాలకపక్షంగా పోగానే, పాలకపక్షంతో చేతులు కలపంగానే ఈరోజు మీడియా వాళ్ళు నీ గురించి ప్రశ్నించిన వాళ్ళు, దీనిపైన అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు నీకు విలన్ల లెక్క పడ్డారు, వాళ్ళ మీద కేసులు పెడతావు. ఈరోజు అందులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం బహుజన బిడ్డలే ఉన్నారు. కాబట్టి దీనిపైన 101%, ఎందుకంటే నేను గతంలో చాలా కేసులు వేసిన, నిజ నిర్ధారణ కమిటీలు వేస్తారు. దీనిపైన ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ అయింది. ఈరోజు నీవు ఈ కేసులు కాదు, 8 కేసులు, 8 రామలక్క మీద, క్రాంతి మీద, ఓకే టీవీ, మన చిల్క ప్రవీణ్ మీద, వీళ్ళందరి మీద పెట్టినరు. ఈ కేసులు కాదు, ఇంకా నువ్వు 10 కేసులు పెట్టుకో. లీగల్గా మాకు కొట్లాడే ఇది మాకుంది, ఎందుకంటే మా తరపున న్యాయం ఉంది, న్యాయం మాత్రమే మాట్లాడినాం కాబట్టి మేము కొట్టుకో. కానీ నీ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మాత్రం వదిలిపెట్టేదే లేదు. 101% దీన్ని బయటికి తీస్తాము. దీని మీద అసలు జరిగిన విషయం ఏందనేది మీడియా పరంగా కూడా ఈ కాన్సర్ రోజు కూడా అసలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి కూడా ఈరోజు బహిరంగ జనం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. డిసెంబర్ 4వ తారీఖున సాయి ఈశ్వర్ చారి అని ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయాడు. క్యూ న్యూస్ ఆఫీస్ ముంగట పీర్జాది కూడా తీన్మార్మల్ అన్న ఆఫీస్కి పోయి కిందికి వచ్చి చనిపోయాడు. సో దీనికి సంబంధించి చాలామంది రకరకాలుగా వార్తలు వేసిండ్రు. మా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు కూడా, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు కూడా వార్తలు వేసిండ్రు. ఆరోపణలు చేయడం అనేది కామన్, దానికి సమాధానం చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు. దీనిలో భాగంగా చాలామందికి డౌట్లు వచ్చినాయి. డౌట్ నెంబర్ 1 ఏంటంటే, సాయి ఈశ్వరాచారి అనేటైనా బీసీ ఉద్యమం చేసిండా చేయలేదా, ఇది తీన్మార్మల్ అన్న కల్పితమా అనేది ఇది నెంబర్ 1 డౌట్ వచ్చింది. నెంబర్ 2 ఏంటంటే, మనకు చాలామంది తీన్మార్మల్ అన్ననే చాలా సామెతలు చెప్తాడు. సో నేను కూడా ఒక సామెత చెప్తాను, ఏడ్చే మొగని నమ్మద్దంటారు. సో అట్లనే ఎవరు ఏడవలే, తీన్మార్మల్ అన్న ఒక్కడే దొంగేడుపులు లంగేడుపులు ఏడిచిండు అక్కడ. మరి సో దాన్ని కూడా చాలామంది డౌట్ పడ్డారు. అలాగే ఆయన ఒక విజువల్ చూపిస్తూ ఉన్నాడు, తీన్మార్మల్ అన్నకు దండం పెట్టిన విజువల్ ఏదో చూపిస్తూ ఉన్నాడు, అదొక్కటే. ఆయన లోపలికి ఎప్పుడు వచ్చిండు, ఎన్ని గంటలు ఉన్నాడు,
లోపల ఏం మాట్లాడిండ్రు, మరి ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ పోయింది, మరి నిజంగానే ఆయన బీసీ ఉద్యమం చేసిండు చనిపోయినా తీన్మార్ మల్లన్నతో ఏమన్నా ఇష్యూ అయిందా? ఇంకొకటి ఏం జరిగిందంటే తీన్మార్ మల్లన్న ఈ యొక్క ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి భార్య యొక్క ఆడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. దాంట్లో క్లియర్గా స్పష్టంగా చాలా స్పష్టంగా క్లియర్గా ఆవిడ ఏం చెప్పిందంటే మాకు 20,000 రూపాయలు ఇచ్చి ఇన్స్టాగ్రాములో ఆ వీడియో పోస్ట్ చేయడం వల్ల కొంత అవమానం అనిపించింది, మా చుట్టాలు అవమానం పెట్టిర్రు అన్నారు. అంటే క్లియర్గా అక్కడ ఏం అర్థమవుతుందంటే ఈ చావుకు తీన్మార్ మల్లన్నకు ఏదో సంబంధం ఉన్నదా అనేది ఖచ్చితంగా నాకు కూడా అనుమానం అనిపిస్తూ ఉన్నది. అందరికీ మా యూట్యూబ్ మిత్రులకు సోదరిమణులకు అందరికీ కూడా అదే అనిపించింది, యూట్యూబ్ జర్నలిస్టులకు నాకు కూడా అదే అనిపిస్తూ ఉన్నది. నిజంగానే నీకు చిత్తశుద్ధి అంటే పోయిండు, ఎవరు ఇవ్వలే, ఏ బీసీ సంఘం లీడర్ కూడా ఎవరు కూడా పోయి ఒక రూపాయి ఇవ్వలేదు, గవర్నమెంట్ కూడా ఏం అనౌన్స్ చేయలేదు. కానీ ఈయన మాత్రం ఇంకా 3 రోజులలో కాకముందే ఇమీడియట్లీ పోయిండు, 15 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిండు. ఇది కూడా అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. అంటే తీన్మార్ మల్లన్న మీద ఇది ఎక్కడైతే నా మీద వస్తుందో తలకాయ నొప్పి వస్తుందో ముందైతే పైసలు ఇద్దామనే ఉద్దేశంతో ఇచ్చిండు. సో బాధితులకు ఆయన పైసలు ఇచ్చుకొని కోట్ల రూపాయలు ఇచ్చుకొని ఆయన దొంగ సంపాదన సంపాదించని లంగ సంపాదన సంపాదించని మాకు సంబంధం లేని సబ్జెక్టు. కానీ ఇక్కడ ఏంటంటే మరి చాలా ఉన్నాయి. నిజంగానే అతను బీసీ ఉద్యమం కోసం చనిపోయాడని ఈయన క్రెడిట్ తీసుకోవడానికి, ఈయన తప్పించుకోవడానికి ఏమైనా చేస్తూ ఉన్నాడా? తప్పించుకోవడానికి చేసి మళ్ళీ మీదికెళ్ళి ఏం చేసిందంటే ఇక్కడ బిగ్ టీవీ ఛానల్ ఉన్నది, ఆయన మీద చాలా అరిచిండు, నీది రెడ్డి ఛానల్, నీది అగ్రవర్ణ ఛానలు, నువ్వు అది ఇది, నువ్వు రేవంత్ రెడ్డి ఇది నువ్వు అది దాగు ఇది దాగని రకరకాలుగా మాట్లాడిండు. అటువంటి వ్యక్తి బిగ్ టీవీ మీద కనీసం కంప్లైంట్ చేయలే. మరి ఆ బిగ్ టీవీ వాళ్ళు కూడా తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ చేయలే. కానీ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లు ఉన్న కొన్ని ఛానళ్ళ మీద, ఆ ఛానల్ యజమానుల మీద మాత్రం తీన్మార్ మల్లన్న కంప్లైంట్ చేశారు. మరి దీంట్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేశారు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న నువ్వు చేసింది చాలా తప్పు. బీసీ జర్నలిస్టుల మీద, ఎస్సీ జర్నలిస్టుల మీద కూడా నువ్వు కేసులు పెట్టేందుకు పోయి కంప్లైంట్ ఇచ్చినావు, దీన్ని ఉపసంహరించుకో. ముఖ్యంగా ఏంటంటే మాకు అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడ మేము వచ్చింది ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చినాము. సో ఇక్కడ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీంట్లో ఏం జరిగింది, ఆయన ఎందుకు చనిపోయాడు, తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముంగట ఎందుకు చనిపోయాడు? చాలామంది అంటారు తీన్మార్ మల్లన్న ఓ గాంధీ కాదు, నెహ్రూ కాదు, లేకపోతే ఓ స్వాతంత్ర సమరయోధుడు కాదు, లేకపోతే అంత పెద్ద వ్యక్తి కాదు, ఆయన ఆఫీస్ ముంగట ఎందుకు చనిపోయాడు? నిజంగానే బీసీల కోసం చనిపోతే ఏ ముఖ్యమంత్రి ఆఫీస్ కాడనో చనిపోవాలి, లేకపోతే ఇంకెక్కడికో పోయి అంటిపెట్టుకోవాలి. కానీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడ ఎందుకు పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకొని చనిపోయాడని చెప్పేసి చాలా అనుమానాలు మా జర్నలిస్టులకు వచ్చినాయి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించి దీని మీద కమిటీ వేసి ఎంక్వైరీ చేయాలి. మేము ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున జర్నలిస్టులు అందరం కలిసి వచ్చినాము. సో ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా దీని మీద స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.